ఇప్పటి వరకు బ్రహ్మకి శిక్షణ రక్షణ అయింది కాబట్టి ఇప్పుడు శివుడు మొగలి పువ్వు దగ్గరికి వస్తాడు. ఎందుకంటే మొగలి పువ్వు కూడా అబద్ధం ఆడింది కదా. నువ్వు బ్రహ్మ చెప్పగానే అబద్ధం ఆడతావా అని, ఇక నుంచి నువ్వు నా పూజకు పనికిరావు అని, ఒకవేళ నిన్ను నా పూజలో వాడినా ఆ పూజ ఫలించదు అని శాపమిస్తాడు. మొగలి పువ్వు కూడా బ్రహ్మలాగే ఏడుస్తుంది. మేము పువ్వులము, పుట్టి పుట్టగానే చచ్చిపోతాం, ఇంత పెద్ద శిక్ష వేయకండి అని అంటుంది. మిమ్మల్ని శివాన్ని తలుచుకుంటేనే పాపాలన్నీ పోతాయి కదా, అలాంటిది నేను మిమ్మల్ని తాగాను కాబట్టి నా పాపాలన్నీ పోయి ఉంటాయి అని తెలుగుగా మాట్లాడుద్ది. దానికి మెచ్చిన శివుడు, నేను శాపం వెనక్కి తీసుకోలేను గాని నీకు ప్రత్యేకమైన వరమిస్తాను అని అంటాడు. అదేంటంటే, నా లింగం మీద నిన్ను పెట్టకూడదు కానీ శివరాత్రి వచ్చినప్పుడు నన్ను పందిరిలో పూజిస్తారు. ఇప్పుడు ఆ శివలింగం మీద ఉన్న పందిరి మీద మొగలి పువ్వు పెట్టి అభిషేకం చేస్తే, ఒక్కసారి అభిషేకం చేస్తే 1,000,000 సార్లు అభిషేకం చేసిన పుణ్యఫలం నేను నీకు ఇస్తాను అని వరమిస్తాడు. అందుకే శివుణ్ణి పూజించేటప్పుడు పందిరి మీద మొగలి పువ్వు పెట్టి పూజిస్తారు. ఇప్పుడు శివుడు ఆవు దగ్గరికి వచ్చి, నువ్వు సగం సత్యం సగం అసత్యం పలికావు కాబట్టి నీ తల పాపం, తోక పుణ్యం అని చెప్తాడు. అందుకే గోదానం చేసినప్పుడు తోకను చేతిలో పెట్టి దానం చేస్తాం. పూజలు వెనక భాగంలో చేయాలి, ప్రదక్షిణలు వెనక భాగం నుంచి చేయాలి. అందుకే గోపాలు గోమూత్రం పవిత్రమని చెప్తారు. నెక్స్ట్ పార్ట్ లో కథ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, శివరాత్రి రోజు మొగలి పువ్వుని దేని మీద పెట్టి అభిషేకం చేస్తే ఫలితం దక్కిద్ది? కామెంట్ బిలో.